చేటేశ్వర్ పుజారా ఏమి స్టార్ క్రికెటర్ కాదు మన దృష్టిలో. ఒళ్ళంతా టాటూలు పొడుచుకుని యాడ్స్ లో కనిపించేవాడు అంతకంటే కాదు. హీరోయిన్ తో ఎఫ్ఐఆర్లు, ఏదో ఒక రూమర్లు, ఆన్ ఫీల్డ్ లో అగ్రెసివ్ బిహేవియర్ ఉన్నవాడు అంతకంటే కాదు. కానీ రోజుల తరబడి పుజారా రిటైర్మెంట్ గురించి క్రికెట్ వరల్డ్ మొత్తం ఎందుకు మాట్లాడుతోంది? సచిన్ రిటైర్ అయితే కోహ్లీ వచ్చాడు, ద్రవిడ్ రిటైర్ అయితే గనక మరో ప్లేయర్ రావచ్చు, కానీ మరో పుజారా రాడు అని చాలా ఫర్మ్ గా ఒకంత బాధతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ విషయం అర్థమైతే గనక అసలు పుజారా స్పెషాలిటీ ఏంటో తెలియటమే కాదు, ఇండియన్ క్రికెట్ లో పుజారా ఎందుకు స్పెషల్ అనే విషయం మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. అందరూ T20 ఫీవర్ లో పడి కొట్టుకుపోతూ ఉన్నారు. లాఫ్టర్ షాట్లు, పుల్ షాట్లు, ప్యాడిల్ స్వీప్లు, దిల్ స్కూప్లు, స్లైస్ షాట్లు కొడుతూ ఓవర్ నైట్ స్టార్లు అయిపోతూ ఉన్నారు. కానీ పుజారా మాత్రం చాలా సాలిడ్ గా నీ ఓపిక ఎంతో నేను టెస్ట్ చేస్తా అన్నట్టుగా డిఫెన్స్ మెకానిజం ని ఇంప్రూవ్ చేసుకుంటూ అలాగే ఉండిపోయాడు తప్పితే ఈ ఫ్యాషనబుల్ క్రికెట్ వైపు మాత్రం పోవాలని అనుకోలే. ఎందుకు అంటే 2 రీజన్స్ ఉన్నాయి అని తండ్రి అరవింద్ పుజారా చెప్తాడు. అరవిందే పుజారాకి కోచ్ కూడా. ఆయన కూడా నేషనల్ లెవెల్ క్రికెట్ సౌరాష్ట్ర తరపున ఎప్పుడో 40 ఏళ్ల కిందట ఆడాడు. ఆ ఎక్స్పీరియన్స్ తో కొడుక్కి కోచింగ్ ఇస్తూ ఉన్నప్పుడు, బేటా నువ్వు T20 మీద కూడా కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా, స్టాండ్స్ మార్చుకోవచ్చు కదా, నీ తోటి వాళ్ళందరూ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయి రంగురంగుల జెర్సీల్లో కనబడితే నువ్వు మాత్రం వైట్స్లోనే ఉంటావా అని అరవింద్ ఒకసారి పుజారాని అడిగారట. అడిగితే, పాప నాకు ఈ ఆట తీరే ఇష్టం, ఈ ఆట తీరే నాకు బాడీకి సూట్ అవుతుంది, అలాంటప్పుడు నేను ఎగబడి ఏదో చేయాలని అనుకోను, నా అవసరం ఉంది అనుకుంటే నేను ఖచ్చితంగా దేశానికి ఆడతా అని చెప్పాట. ఇది ఎప్పుడు 17-18 ఇయర్స్ ఉన్నప్పుడు. అన్నట్టుగానే టీమిండియాలోకి ఎంటర్ అవడమే కాదు, ఫస్ట్ 50 టెస్టుల్లో 55 యావరేజ్తో పుజారా అదరగొట్టాడు. ద్రవిడ్ వెళ్ళిపోయిన తర్వాత పుజారా వచ్చాడు అని మాట్లాడుతున్నారు, కానీ ద్రవిడ్తో పోలిస్తే పుజారా చాలా డిఫరెంట్. ఎలాగంటే రాహుల్ ద్రవిడ్ టైంలో బాల్ షైన్ పోగొట్టేసేందుకు పైన వీరేంద్ర సెహ్వాగ్ ఉండేవాడు. తనదైన రోజు వచ్చినప్పుడు సెహ్వాగ్ ఊత కొట్టేవాడు. ఇంకో పక్కన సచిన్ నిలబడేందుకు ఎక్కువ సార్లు అవకాశం ఉండేది. మిడిల్లో ద్రవిడ్ ఉండేవాడు. ద్రవిడ్ తర్వాత వివిఎస్ లక్ష్మణ్ అనే లగ్జరీ కూడా ఇండియాకి ఉండేది. అంటే సాలిడ్ గా టెస్ట్ ఫార్మాట్ ను ఓన్ చేసుకునే ప్లేయర్స్ ఒక 4 ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఇండియాలో. వేరాజ్ పుజారా జమానా అలా కాదు, అందరూ వైట్ బాల్ ప్లేయర్లు. ఒక్కసారి పడింది అంటే ఇక సైకిల్ స్టాండే అన్నట్టుగా టెస్ట్ క్రికెట్ మారిపోయింది సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ రిటైర్ అయిన తర్వాత. ఇలాంటి టైంలో ఆ ప్రెజర్నంతా బేర్ చేసేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ బాల్స్ ఆడేందుకు ఒక పిల్లర్ లాగా మిడిల్ ఆర్డర్ లో పుజారా టీమిండియాకి దొరికాడు. అందుకోసమే పుజారా ఒక్కొక్కసారి 40-50 బంతులు ఆడే వరకు తొలి రన్ తీయకపోయినా గానీ టీమిండియా చాలా భరోసాగా ఉండేది, ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో. పుజారా ఉంటే గనక డిఫెండ్ చేస్తాడు, అవతల వాళ్ళకి స్వేచ్ఛగా ఆడే ఛాన్స్ వస్తుంది. అందుకోసమే 2 సిరీస్లు ఆస్ట్రేలియాలో గెలిచింది రిషబ్ పంత్ బ్యాటింగ్ తో అని చెప్తాం కదా. ఆ రిషబ్ పంత్ అంత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడానికి ప్రధాన కారణం పుజారానే. మరి అంత ఇంపాక్ట్ ఉన్న ప్లేయరు మళ్ళీ ఇంకొకరు వస్తారా అంటే ప్రెజెంట్ జమానాలో వచ్చేందుకు అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే పుజారా సాలిడ్ డిఫెన్స్ ఉన్న బ్యాటర్ మాత్రమే కాదు, కన్సిస్టెంట్ గా అంతకు మించి టెంప్టేషన్ లేకుండా క్రీజ్ లో నిలబడాలి, నా దేశం కోసం నేను ఆడాలి అంటూ బాడీ లైన్ బౌలింగ్ కి కూడా ఎదురు నిలబడిన ఛాంపియన్. దెబ్బలు తగులుతూ ఉన్న హజల్వుడ్, స్టార్క్ లాంటి వాళ్ళ దెబ్బకి పక్కటెముకలు విరుగుతాయేమో అని అనిపిస్తూ ఉన్నా కూడా సాలిడ్ గా సెషన్స్ తరబడి నిలబడి పోరాటం చేసేంత ఓపిక ఈ జనరేషన్ లో ఇంకెవరికైనా ఉంటుంది అని అనుకోలేం. అందుకోసం ఇప్పుడు అందరూ అంటున్నారు రన్స్ రికార్డ్స్ కంటే కూడా ఈ యాటిట్యూడ్ ని రీప్లేస్ చేయడం సాధ్యం కాదు, మనకి మరో పుజారా రాడు అని ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నది అందుకే. మిగతా వాళ్ళతో పోలిస్తే స్టార్డమ్ విషయంలోనే కాదు, సంపాదన విషయంలో కూడా పుజారా చాలా వెనకబడే ఉంటాడు అనేది కాస్త లోతుగా చూస్తే అర్థమవుతుంది. ఒక టెస్ట్ క్రికెటర్కి ఒక మ్యాచ్కి 15 లక్షల మ్యాచ్ ఫీజు మాత్రమే వస్తుంది. దీనికి తోడు BCCI కాంట్రాక్ట్ ద్వారా వచ్చే ఇన్కమ్ కొంత ఉంటుంది. అందుకోసమే పుజారా నెట్వర్త్ కేవలం 25 కోట్లు. ఈ జమానాలో ఇలా బ్యాటింగ్ని, తన స్కిల్ని మాత్రమే నమ్ముకొని నిలబడిపోయిన ప్లేయర్ పుజారా అని స్పెసిఫిక్గా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ లాస్ట్ పాయింట్ చూసిన తర్వాత పుజారా నిబద్ధత ఏ స్థాయిదో మనకి అర్థమైపోతుంది. ఏమంటారు? మరో పుజారాని మనం చూడగలమా?